హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మరమరాలతో పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మరమరాలు తీసుకోవాలి. తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మరమరాలు మునిగేంత వాటర్ వేసుకొని ఈ మరమరాలన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి వాటర్లో. ఈ విధంగా అన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఈ మరమరాలన్నీ వాటర్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇలా మనము ఈ వాటర్ నుండి స్క్వీజ్ చేసి ఈ మరమరాలు అన్నీను సెపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈలోపు మనము ఆయిల్ పెట్టుకోవాలండి. బాండీలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని మనకి కావాల్సినటువంటి ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇవన్నీ ఇలా ఈ విధంగా స్క్వీజ్ చేసి పక్కన సెపరేట్గా పెట్టుకోవాలి అండి. ఇవి మరమరాలన్నీను ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత మనకి ఈ ఆయిల్ వేడవుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి. పోపు దినుసులు వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఆవాలు చిటపటలాడేలోపు ఇది నిమ్మరసం అండి. నిమ్మరసము, ఆనియను, గ్రీన్ చిల్లీ. ఇప్పుడు ఆవాలు చిటపటలాడాక పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, వేరుశనగ విత్తనాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ నుంచి ఈ మరమరాలు కూడా వేసుకొని ఫైనల్గా మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి లెమన్ వాటర్ వేసుకోవాలండి. ఇందులో లెమన్ వాటర్ వేసుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండే మరమరాలతో పులిహోర రెడీ అండి. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.